మిత్రమా, ఒక చిన్న మాట. ఈ విషయంలో ప్రతి కోడలు తన అత్త దగ్గర ఏదో ఒకసారి బలయ్యే ఉంటారు. మీరే విషయంలో బలయ్యి ఉంటారో కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. ఎందుకంటే కొడుకును ప్రేమగా చూడనటువంటి అత్త కోడలికి నీతులు చెప్పడానికి వచ్చిందంట. తనకున్నటువంటి 2-3 సంతానాన్ని సరిగా చూసుకున్నటువంటి అత్త కోడలుకున్నటువంటి సంతానానికి వంక పెట్టడానికి వచ్చిందంట. ఎలా అంటారా? కొడుకు కోసం కోడలు తన జీవితాన్ని సర్వస్వం వదులుకుంది. ఎలా అంటే తనకున్నటువంటి ఉద్యోగాన్ని వదులుకుంది, తన ఇష్టాలని వదులుకుంది. తన కొడుకుకి ఏది కావాలో, ఏది ఇస్తే తన కొడుకు లైఫ్ బాగుంటుందో ఆలోచించి తన కొడుకు కోసం ఆలోచించినటువంటి కోడల్ని ఒక అత్త ఇలా ప్రశ్నిస్తుంది. ఏమనంటే అత్తకి ఓన్లీ తనకు నచ్చిన కొడుకుకి ఏది ఇష్టమో అది మాత్రమే వండి పెట్టడం వస్తుంది. కానీ కోడలికి తన భర్తకి తన కొడుకుకి ఇద్దరికి కూడా వాళ్ళకి ఏమి కావాలి, ఏవి అవసరమో, వాళ్ళకి ఈ టైంకి ఏది కావాలో అన్నీ చూసి పెట్టడం తన కోడలికి వస్తుంది. తన భర్తని తన కొడుకుని కూడా ఇద్దరిని తన సంతానంగా భావిస్తుంది. భర్తని పెద్ద కొడుకులను, తనకు పుట్టినటువంటి సంతానాన్ని రెండవ సంతానంలాగా భావించి ఇద్దరిని 2 కళలా చూసుకుంటుంది. ఒకరోజు అత్త తన యొక్క ప్రతాపాన్ని చూపించడం కోసం కొన్ని సంవత్సరాల కింద ఏమని మాట్లాడుతుందంటే, నువ్వు నా కొడుక్కి తిండి పెట్టుతున్నావా, అడిగి తిండి పెట్టక చంపుతున్నావు అంటుంది. కానీ తన కోడలు ఎప్పుడో ఉదయాన్నే 4కి లేచి ఇంటి బండి చాకరీ చేసి కూడా ఆకలేసిన ఏ రోజు తినకుండా తన భర్త ఎప్పుడు లేస్తే తన భర్తకు పెట్టి, తన పిల్లలకు పెట్టి, ఇంట్లో ఉన్న వాళ్ళందరికి పెట్టి మిగిలింది తినేటువంటి తన కోడల్ని ఆ మాట అంటుంది. మరికొన్ని సంవత్సరాల తర్వాత తన భర్త ముందే ఇలా నిలదీస్తుందనమాట. నువ్వు పిల్లలకి ఏమైనా తిండి పెడుతున్నావా అని కోడల్ని ఇలా మాట్లాడుతుంది. కోడలంటే నోరు మూసుకుంటుంది. కొడుకు ఎందుకు మూసుకుంటాడు చెప్పండి? మూసుకోవద్దు కూడా. అప్పుడప్పుడు అమ్మల నోళ్ళు మూయిస్తేనే అత్త యొక్క ప్రతాపం అనేది తగ్గుతుంది. ఎందుకంటే అత్తలు కోడల మీద పెత్తనం చెలాయిస్తున్నారంటే కొడుకు ఏమీ మాట్లాడకపోతేనే చెలాయిస్తారు. గుర్తుపెట్టుకోండి. మీరు మీ అమ్మకి విలువ ఇవ్వాలి, తప్పులేదు. కానీ మీ భార్యను తగ్గించి మాట్లాడినప్పుడు మీరు అసలు ఊరుకోకండి. మీ భార్య తప్పు అయితే భార్యను తప్పని చెప్పండి. అదే మీ అమ్మ తప్పైతే అమ్మ నీ తప్పు, ఇది మాట్లాడక ఇంకొకసారి, దాన్ని ఇలా బాధ పెట్టకని చెప్పండి. నిశ్చింతగా చెప్పండి. మీ భార్యని ఏ విధంగానైతే మీ అమ్మని ఏమన్నా మాట అంటే నువ్వు మా అమ్మని ఎలా అంటావని మీ వైఫ్తో వాదిస్తావు, ఒక్కోసారి చేయి కూడా చేసుకుంటావు చూసావా. అదేవిధంగా మీ అమ్మకు గట్టిగా చెప్పు. ఇంకొకసారి నీ భార్యని పల్లెత్తు మాట అనాలి, తప్పు లేకపోయినా అనేటప్పుడు ఆలోచించేలాగా ఉంటుంది.